గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఈ డ్రోన్ వ్యవహారం అన్న దానికి ఈ పూర్వం ముందుగా జరిగిన హైదరాబాద్ అవనండి, అలాగే ఏజెన్సీలో నకిలీ ఐపీఎస్ అనండి, వీళ్ళన్నిటికీ కూడా కనెక్టెడ్ లింక్ ఉంటుందని నా యొక్క అనుమానం. ఓకే, ఎంతో ధైర్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దగ్గర ఎంతో ధైర్యంగా వచ్చి కాకి డ్రెస్ వేసుకుని టోపీ పెట్టుకుని ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడంటే అతను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయి ఉంటాడు. ఇటువంటి ఈ క్షుణ్ణంగా దర్యాప్తు అన్నది జరగాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పోలీసు చట్టంలో నాకాబందీ అని చెప్పి ఒక విధానం ఉంది. ఆ నాకాబందీ అన్నది ఇంచుమించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు విస్మరించారు. నాకాబందీ అంటే ఏంటంటే వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారో పట్టణాల్లో కానీ, క్రౌడ్ ఏరియాలో కానీ, మెయిన్ రోడ్స్ లో కానీ ప్రతి ఒక్కటి చెక్ చేయడం వల్ల చాలా మంది దొరుకుతుంటారు. అన్సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళ వలన బోల్డ్ మెటీరియల్ కూడా మనకు తెలుస్తుంటది ఏం జరుగుతున్నాయి ఇవన్నీ. ఇది మర్చిపోవడం జరిగింది. ఇప్పుడు అన్నట్టు ఏ విధంగా ఇది జరుగుతుంది అన్న దానికి క్షుణ్ణమైన దర్యాప్తు జరిగితే కానీ ఇది కుదరదు. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కావనండి, చంద్రబాబు నాయుడు కావనండి, లోకేష్ గారికి కావనండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరినండి, వీళ్ళందరూ కూడా ప్రజలకు సంబంధించిన నాయకులు, అంటే ప్రజల ఆస్తి. వీళ్ళకి ఏ విధమైన జరిగినా ప్రజల ఇబ్బందికర పరిస్థితులు, ప్రజల్లో కూడా మరి విపరీతమైన కోపాలు వచ్చి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రక్షణ ఏ విధంగా చేయాలి, ఎందుకు 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి అవుతున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి అయింది అయినా రెండోసారి అవి అవ్వకుండా అరెస్ట్ చేయాలి, లేదా దాన్ని తగ్గ సెక్యూరిటీ పెట్టుకోవాలి, దాన్ని తగ్గ ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ పోలీస్ వ్యవస్థ ఆలోచన చేయాలని నేను అనుకోవడం, చేస్తున్నారని చెప్పి. అంటే ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా, పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, పొలిటికల్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ బందోబస్తు ఇచ్చినట్టు ఇచ్చి పాదయాత్రల మూమెంట్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది ఒక రికార్డు వాళ్ళకి దొరికింది. ఇది ఎలా వచ్చిందన్న డ్రోన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు ఎగరేయడానికి లేదు, దాన్ని పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగా కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఇంచుమించు మెయిన్ ఏరియాస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దానికి ఒక 2-3 కిలోమీటర్స్ రేంజ్ లో పోలీసు చట్టం ఆల్రెడీ ఉంది, దాని ప్రకారం చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఏది ఏమైనా ఈ విషయం చాలా బాధాకర విషయం. దీంట్లో ప్రొటెక్షన్ పెంచుకోవాలి, ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో పోలీసులు కూడా తీసుకుంటారు. ఎందుకంటే జనరల్ గా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది డిస్కషన్ జరుగుతుంది. 100% ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే నాయకుడు అన్నవాడు ఎవరైనా సరే జనాలు కనపడే దగ్గరికి హుషారు వస్తుంది. కింది స్థాయి నుంచి అయినా పై స్థాయి వరకు అయినా ప్రజలు ఎక్కువ మంది కనపడేసరికి హుషారు వస్తా. కాదండి, ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అంశం అనే కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాల్లోకి వస్తున్నారు. అవును, దాని మీద కూడా భద్రత చూడాలి, లేకపోతే అదంతా కూటమి మీదే పడుతుంది, అధికారులు ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఏదన్నా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ గారు అని కాదు, ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ ఇవ్వాలి.